నీ రీప్లేస్‌మెంట్ చేసుకోవడానికి ఎటువంటి ఇంప్లాంట్ ఏసుకోవాలనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక కార్ చూసుకున్నాం అనుకోండి. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది. మారుతి కార్. అలాగే అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ బెంజ్ గాని, బిఎండబ్ల్యూ ఉంటది. అలాగే మోకాల మార్పిడిలో కూడా మనకు మెటీరియల్ వాడేది ఒక రకంగా అన్నిటికి సేమ్ మెటీరియల్ అన్నమాట. ఇంటర్నేషనల్‌గా అప్రూవ్ ఉన్న సేమ్ మెటీరియల్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్. అంటే కొన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కొన్ని అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కొన్ని జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. బట్ తయారు చేయాల్సిన దానికి కావాల్సిన తయారు చేసే మెటీరియల్ మాత్రం సేమ్. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బ్రాండింగ్ డిఫరెంట్. చాలామంది ఏంటంటే అమెరికన్ ఇంప్లాంట్ మంచిదా, ఇండియన్ ఇంప్లాంట్ మంచిదా అని చాలా డౌట్స్ ఉంటాయి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్రూవల్గా ఇంటర్నేషనల్ వస్తేనే ఏ ఇంప్లాంట్ అయినా తయారు చేయడానికి ఉంటుందన్నమాట. దానికి వాడే మెటీరియల్ వచ్చేసి కోబాల్ట్ క్రోమియం మెటల్ కానీ, మెటల్ ఇంప్లాంట్స్ కానీ, టైటానియం ఇంప్లాంట్స్ కానీ వాడతారు. సో వీటికి మెటీరియల్ మాత్రం సేమ్ ఉంటుంది. జస్ట్ బ్రాండింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ఉంటాయి అంతే. సో ఎటువంటి ఇంప్లాంట్ అయినా కూడా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు.